లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, పోయిన వారం మీ అందరికి వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి ఆన్సర్ మీకు దొరికిందా? అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దీనికి గల జవాబు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. అయితే మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములో రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరందరూ నాకు చెప్పాలి. చెప్తారు కదా? అయితే ఓకే పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేకమైన అద్భుతాలను చేశారు. అయితే వాటిలో ఒక దాని గురించి మనం ఈరోజు వినబోతున్నాము. ఒక ఊరిలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకి 2 కుమారులు కూడా ఉన్నారు. ఆ కుటుంబంలో వారికి అనేకమైన అప్పులు ఉండటంతో ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. తన పిల్లల్ని పెంచడానికి ఆమె చాలా బాధపడుతూ దేవునికి మొరపెడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒక రోజు అప్పుల వాళ్ళందరూ వచ్చి, నువ్వు గనక అప్పు తీర్చకపోతే నీ పిల్లల్ని బానిసగా మేము తీసుకువెళ్లిపోతాము అని అన్నారు. దాంతో ఆమె ఎంతగానో భయపడిపోయింది. వెంటనే ఏం చేసిందంటే, అక్కడే ఎలీషా ప్రవక్త ఉండేవారు. ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నారంటే, నీకు ఏ విధంగా సహాయం చేయాలి, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగారు. అందుకని ఆమె ఏం చెప్పిందంటే, మా ఇంట్లో కొద్దిగా నూనె తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పింది. అందుకతడు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి నీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రల్ని తీసుకొని రా అని చెప్పారు. దాంతో ఆమె ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పిన విధంగానే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఖాళీ పాత్రలన్నిటిని తీసుకొని వచ్చింది. అప్పుడు మరలా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి తాను ఇలా తీసుకువచ్చానని చెప్పగా అందుకతడు ఏమన్నాడంటే, నీవు నీ పిల్లలు ఇంట్లోనికి వెళ్లి తలుపు వేసుకొని ఆ నూనెని ఆ పాత్రలో పొయ్యి అని చెప్పారు. అయితే ఆమె మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన పిల్లల్ని తీసుకొని తన ఇంటి తలుపులు మూసేసి ఆమె ఒక్కొక్క దాంట్లో ఆ నూనెని పోయటం ఆరంభించింది. దాంతో ఇక ఆ కుండలన్నీ నూనెతో నిండిపోయాయి. ఇదంతా చూసిన ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. మరలా వెంటనే ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, నీవు చెప్పినట్లుగానే నేను చేశాను, ఇప్పుడు ఆ పాత్రల నిండా నూనె ఉంది అని ఎంతో సంతోషంగా చెప్పింది. అందుకు ఆ ప్రవక్త ఏమన్నారంటే, ఇప్పుడు వెళ్లి నువ్వు ఈ నూనెని అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నువ్వు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పారు. దాంతో ఆమె ఆయన చెప్పిన విధంగానే తన పిల్లల్ని తీసుకొని ఆ నూనెని అమ్మి వచ్చిన వాటితో తన అప్పుని మొత్తం తీర్చుకొని ఇక ఎంతో సంతోషంగా ఉంది. అయితే పిల్లలు, ఈ కథలో మనందరం గ్రహించాల్సింది ఏమిటంటే, అక్కడ ఆ పాత్రలో నూనె పోయమని చెప్పినప్పుడు అది వినటానికి చాలా అసాధ్యంగానే ఉంది కదా. మనమైనా అంతే, ఇప్పుడు దాన్ని ఎలా పోస్తాము, అసలు నూనె ఎలా వస్తుంది, ఇలా మనకి అనేకమైన ప్రశ్నలు వస్తాయి. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా అతను చెప్పిన విధంగా ఆమె చేసింది. అంతే పిల్లలు, దేవుడు కూడా మనకి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మనం విశ్వాసం కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది అసాధ్యం, ఇక నాకు ఎప్పటికీ సాధ్యం కాదు, నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతాను అని ఇలా అనుకోకుండా దేవుడు మనందరికీ సహాయం చేస్తారని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా అనేకమైన అద్భుతాల్ని చూడగలుగుతాము. ఆమె ఆ రోజు చూపించిన విశ్వాసం ద్వారా ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం ఆ కథని వింటూనే ఉన్నాం కదా. మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల అనేకమైన మేలుల్ని సిద్ధపరిచి ఉన్నారు. కనుక మనందరం విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.